అందరికీ నమస్కారం. మరి కొద్ది గంటల్లో భారతదేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి. మీ అందరికీ మా టీము నుండి మేము చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, ఇంకా పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం ఎనలిస్టులు, జర్నలిస్టులు, మీడియా వాళ్ళు ఎవరి సర్వేలు వాళ్ళు తెలియచేస్తూ ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉంటాయో తెలియచేస్తూ వివరాలన్నీ చెప్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. చాలాసార్లు సర్వేలు నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఈ విషయంలో సర్వే చేసిన టీములదే బాధ్యత తప్ప ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తప్పు చెప్పారా, ఒప్పు చెప్పారా అన్న బాధ్యతను వాళ్ళ మీదకి మనం నెట్టడం భావ్యం కాదు. మనం బాధ్యత వహించి మనకున్న పరిజ్ఞానం మేరకు పరిస్థితుల అవగాహన చేసుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత వాటిని క్రోడీకరించి చెప్పడం అనేది శాస్త్రీయ విధానం. ఈ విధానంలో మేము గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి రమారమి కూటమి ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలవగలదు అనేది చెప్పడం జరిగింది. అదే విధానంలో ప్రస్తుతం మీ అందరి ప్రోత్సాహంతో, సహకారంతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎగ్జిట్ పోల్ సర్వేకి సంబంధించి మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము క్షేత్రస్థాయి పరిశీలన చేసిన విధానాన్ని బట్టి అస్సాంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అట్లాగే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. తమిళనాడులో కూడా కీలక పాత్ర బీజేపీ పోషిస్తుందని చెబుతున్నారు. కొంతమంది టీవీకే పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. కేరళలో కూడా బీజేపీ విత్తు నాటింది, అది మొక్కగా వచ్చిందని కూడా చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మా అభిప్రాయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. వీలైనంత వరకు ఇవి నిజం కావాలని ప్రజలు ఎప్పుడు హీరోలే అనే విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలని, ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఓటర్ అనేవాడే హీరో. ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రభుత్వాలు విలన్ క్యారెక్టర్ అని చెప్పలేము, కానీ రెండో క్యారెక్టర్గా మాత్రం మనం చెప్పచ్చు. ఇకపోతే అస్సాం రాష్ట్రంలో మొత్తం సీట్లు 126. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 64. 2021 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం 75 సీట్లు గెలిచింది. అందులో బీజేపీ 60 సీట్లు, ఇతర పార్టీలు 15 సీట్లు. కాంగ్రెస్ కూటమి 50 సీట్లు గెలిచింది. అందులో కాంగ్రెస్ 29 సీట్లు, ఇతర పార్టీలు 21 సీట్లు గెలిచాయి. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 86 సీట్లు, బీజేపీ కూటమిలో ఇతర పార్టీలు 14 సీట్లు గెలుస్తాయి. అంటే మొత్తం బీజేపీ కూటమి 100 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి 16 సీట్లు గెలుస్తుంది, ఇతరులు 10 సీట్లు గెలుస్తారు. అంటే అస్సాంలో అందరూ అనుకున్నట్టుగానే బీజేపీ తన స్థాయిని మరింత పెంచుకుంది. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం సీట్లు 234, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినవి 118. 2021లో డిఎంకే కూటమి గెలిచినవి 133, ఏఐడిఎంకే గెలిచినవి 66, ఇతరులు 35 మంది గెలిచారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే కూటమి గెలిచే స్థానాలు 89, ఏఐడిఎంకే కూటమి గెలిచే స్థానాలు 120, ఇతరులు 24, టీవీకే పార్టీ 1. అంటే తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మారవచ్చు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు. కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 140, మెజారిటీకి కావాల్సినవి 71. 2021లో ఎల్డీఎఫ్ 99 సీట్లు గెలిచింది, యూడీఎఫ్ 41 సీట్లు గెలిచింది. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ఎల్డీఎఫ్ 69 సీట్లకు పరిమితం అవుతోంది, యూడీఎఫ్ 52 సీట్లకు పరిమితం అవుతోంది. కూటమి అంటే కొత్తగా 3వ ఫ్రంట్ ఏర్పాటు జరిగింది, అది 10 సీట్లు గెలిచేలా ఉంది, ఇతరులు 9 సీట్లు గెలిచేలా ఉన్నారు. అంటే కూటమికి సంబంధించి ముస్లింలు
పోటీ చేసిన స్థానాలు ఇవి కలుపుకొని మేము 19గా లెక్కించాం. అంటే 2026 కేరళలో LDF 69 స్థానాలు, UDF 52 స్థానాలు, కూటమి 19 స్థానాలు. పాండిచ్చేరి కేంద్ర పాలిత అసెంబ్లీ మొత్తం సీట్లు 30, మెజార్టీ కావాల్సినవి 16. ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది. రమారమి 25 స్థానాలు గెలుస్తోంది. కాంగ్రెస్ ఇతరులు 5 స్థానాలు గెలుస్తున్నారు. మొత్తం భారతదేశం మొత్తం ప్రజలందరూ కూడా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీట్లు 294, మెజారిటీ కావాల్సిన సీట్లు 148. 2021లో టీఎంసీ 216 స్థానాలు గెలిచింది. బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. 2026 సంవత్సరం అంటే ఇప్పుడు టీఎంసీ 45 సీట్లకు పరిమితం అవుతోంది. బీజేపీ 237 సీట్లు గెలవబోతోంది. ఇతరులు 12 సీట్లు గెలుస్తున్నారు. మొత్తం మీద అందరూ అనుకున్నట్లుగానే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఒక రకంగా క్లీన్ స్వీప్ చేయబోతోంది. తమిళనాడులో ప్రభుత్వం మారబోతోంది. కేరళలో ఎవరు గెలవాలనే దానికి కూటమి సహకారం అవసరమవుతోంది. పాండిచ్చేరిలో క్లీన్ స్వీప్ అవుతోంది. అస్సాంలో బీజేపీ బాగా పుంజుకుంది. అందరికీ నమస్కారం.